త్రిత్వము త్రియేకము మహిమ ప్రభావములకు అధిపతియకు దేవాది దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా నేడు ఈ పరిశుద్ధ యూదుల రాజు యొక్క ఘనత విశ్వమంతయు చాటుటకు గల ఘన కార్యక్రమములో ఏకీభవించిన మీ అందరకును ప్రేమపూర్వక మరణాత మరణాత. సాధారణంగా అయితే గుడంతా నిండిపోవాలి. ఇప్పుడు రాజుగా నూరేగించేటప్పుడు ఏం చేయాలా? ప్రజలందరూ వెళ్ళాలి. అవునా అవునా కాదా? రాజుగారు పుట్టినరోజు అనుకుందాం, లేకపోతే యువరాజు పట్టాభిషేకం అనుకుందాం. అప్పుడు ఏం చేయాలా? ఊరంతా యువరాజు యొక్క మాటను పేరును చాటింపు వేసుకుంటూ కనపరుచుకుంటూ తీసుకెళ్ళాలి. దాన్ని బట్టి అతడు రాజని ఎవరికి తెలుస్తుంది? లోకమంతటికి, ఆ పురవీధులలో ప్రతి ఒక్క మనిషికి తెలుస్తుంది. అలాగనే ఈ పరిశుద్ధ దినమాట ఆనాడు యూదులు, ఈనాడు దేవుని చేత కొనబడినటువంటి ఆయన పరిశుద్ధమైన బిడ్డల చేత దేవుడు ఏమవ్వాలా? కొన్ని ఆడపడాలి. అందుకే మట్టలాది వారు ఒక దైవజనుడు అడిగారంట, ఏమని? అయ్యా, మట్టలో పట్టుకొని ఎందుకు రోడ్డు మీద యూదుల రాజుకు చేయమని, ప్రభువుకు చేయమని, దేవరాజుకు చేయమని ఎందుకు మట్టలు పట్టుకొని ఇట్లా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు? ఆ యొక్క పలుకులు పలుకుచ్చు, పాటలు పాడచ్చు ఎందుకు చేస్తూ ఉంటారని ఒక పెద్ద అధికారి అడిగారట. ఎందుకంటే వాళ్ళు మట్టలాది వాళ్ళు జరుపుకోరట. ఎందుకంటే కొన్ని సంఘాలు జరుపుకుంటే కొన్ని సంఘాలు జరుపుకో. ఎందుకంటే అది కొంత ఆనవాయితీగా వస్తున్నది. ఆయన అడగగానే చాలామంది బాధలు ఆ రోజు కూర్చున్నారంట. అక్కడ ఎవ్వరూ చెప్పలేకపోయారట. చెప్పలేకపోయేసరికి ఆ రోజట ఆ యాజకులతో పాటు వారి చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చారట. ఎందుకంటే పిల్లల్ని వాళ్ళు పాటలు పాడతారు కాబట్టి ఆ బిడ్డలైన వారిని వారితో తీసుకొచ్చారట. తీసుకొచ్చినప్పుడు మీలో ఏ పాద్రి గారు ఈ మాటకు సమాధానం చెప్పట్లేదు అంటే, మీ సంఘములో మట్టలాది వారం రోజు చేసే బోధ ఏదైతే ఉందో అది మీరు వాక్యములో ఉందని చెప్పేస్తున్నదంటే తప్ప దాని అసలు వివరం ఏంటో మీకు తెలియదా అన్నారట. అందరూ తెల్లమొక్క వేసుకొని చూస్తున్నారట. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న ఒక బాలుడట, ఒక యాజకుల్లో ఒక బాలుడట, ఆ రోజు ఒక గొప్ప కథ విన్నాడంట. ఏంటంటే ఒక గొప్ప కథ విన్నాడంట. ఒక రాజునైనా లేకపోతే ఒక ప్రభువునైనా, లేకపోతే ఈ కాలంలో రాజు లేరు కాబట్టి ఒక మంత్రినో ఎమ్మెల్యే గారినో ఊరేగించినప్పుడు అతను పొందిన ఘనతను, అతను పొందిన అధికారమును బట్టి ఏం చేస్తాం? ఎమ్మెల్యే గారికి జిందాబాద్ అంట, మినిస్టర్ గారికి జిందాబాద్ అంట, అలా రాజులకు జైజేలు కొడతాం. ఈ బిడ్డ ఏమన్నాడంటే, ఆయన రాజు కాబట్టి జైజేలు కొట్టారు. మరి ఖర్జూరపు మట్టలను ఎందుకు పట్టుకుని కొట్టారంటే, అయ్యా మీ ఇంట్లో గులాబీ మొక్క ఉందా అన్నాడంట. ఏంటండి? మీ ఇంట్లో గులాబీ మొక్క ఉందా అన్నాడంట. ఆ బిడ్డ వయసు 9 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 9 సంవత్సరాలు అన్నమాట. ఆయన అడిగారంట, అయ్యగారు మీ ఇంట్లో గులాబీ మొక్క ఉందా అన్నారు. ఉందా అన్నారు. మీ యొక్క భార్య కావచ్చు, మీ బిడ్డల్లో స్త్రీలు ఉంటే ఎవరైనా కావచ్చు, ఆ పువ్వులను తలలో పెట్టుకుంటారు కదా అన్నారంట. పెట్టుకుంటారు. మరి మీరెందుకు పెట్టుకోరు అన్నాడంట. ఏమన్నాడు? మరి మీరెందుకు పెట్టుకోరు అన్నారు. అంటే అదే బాబు ఈడేడ్రా, ఈడెక్కడోడ్రా బాబా, నేను తలలో పూలెట్టుకోవడం ఏంట్రా, నీ మొగోడ్రా అంటే నేను అప్పుడు అన్నాడు. మరి ఎందుకు పెంచుకుంటున్నారు గులాబీ పువ్వు అన్నారంట. అదేంటది మా ఆవిడ పెట్టుకుంటుందని చెప్పేసి ఇంట్లో అందం కోసం పెంచుకుంటున్నా, అలాగే నేను పెట్టుకుంటానా ఏంటన్నా? మీ ప్రశ్నకు కొన్ని విషయాలకు అలా సమాధానం లేదు. ప్రభు రాసిన దైవ గ్రంథములో మానవ జ్ఞానములకు అందరి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. దానికి కూడా మనుషులు సమాధానాలు చెప్పలేరు అన్నారు. అయినా ఇంత ప్రశ్న అడిగారు కదా, సమాధానం మీకు తెలుసా అన్నాడంట. ఏమన్నాడండి? ఇంత పెద్ద ప్రశ్న అయ్యగారు ఊరికి తెలీదా అని చెప్పేసి పెద్ద ప్రశ్న వేస్తారు కదా అందరూ కలిపి, మీకు తెలుసా అన్నాడంట. ఆయన కూడా వీడడితే పిడితిప్పి నిప్పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాడు, నాకు ఎంతనే పెట్టాడు అనుకున్నాడంట. అప్పుడు వెంటనే తెలదరా బాబు అని నేను మరి సమాధానం చేయకుండా ప్రశ్నకు అడిగారు అయ్యగారు. సర్లేరా, ఇప్పుడు అందరి మధ్యలో నిలబెట్టి నాకు గాలి తీసేసావు కాబట్టి నీకు తెలుసా అన్నారంట. తెలుసండి అన్నారు. ఎందుకంటే మీలో ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే కొబ్బరి చెట్టు ఎక్కడో చూసారు ఎవరైనా? చెప్పండి. ఇక్కడ 100 మంది చూసేసి ఉంటారు.
పోనీ ఒక వేప చెట్టు, తాడి చెట్టు, బత్తాయి చెట్టు, మర్రి చెట్టు, అన్ని చెట్లు ఎక్కుతారు. ఈత చెట్టు ఎవరైనా ఎక్కడం చూసారా? ఎప్పుడైనా ఏమి ఎందుకు ఎక్కడం? ఎందుకుంటే చెప్పండి, ముళ్ళు ఉంటాయి. దాంతోపాటు ఎక్కేటప్పుడు దానికి పట్టు ఉండదు. అంతవరకు ఎందుకు? ఇక్కడ నిలబడి ప్రసన్నం చెప్తున్నా, నేను ఒక పది చెప్తా. ఒకరోజు నేను మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర బీభత్సంగా తుఫాను వచ్చేసింది. ఆ రోజు మంచి ఈతకాయలు ఉన్నటువంటి పండిపోయిన చెట్టు ఉంది అక్కడ. మనకు అసలే కాలు నేల మీద ఆగవు కాబట్టి నా బరువే మాత్రం ఉంటుంది, చెట్టు దున్నపోతులా ఉంది, నేను ఎక్కేయచ్చు కదా అని చెప్పేసి పొలమని ఎక్కేస్తా. సగం పైకి ఎక్కేసాక పట్టలేదు కదా, అదే పడిపోతావరా అని డాడీ అన్నా సరే ఇలా ఇంకా పైకి ఎక్కేసాక అక్కడ చాలా దూరంగా ఉన్నటువంటి దగ్గరగా ఒక 50 ఈత పళ్ళు అన్నమాట పండిపోయినాయి. ఆ చెట్టు మధ్యలో ముళ్ళులోంచి జాగ్రత్తగా తీసి ఏరన్నీ జోబులో వేసుకున్నా. అంతే, అనుకోకుండా అటు తిప్పి ఒక డొల్లలా ఉన్నటువంటి ఒక చిన్న కొమ్మ ఎలా ఉంటుంది చెప్పండి, అది నరికేసినట్టుగా చిన్న ముద్దులుగా అతుక్కున్నట్టు ఉంటుంది తెలుసా. అటు తిరిగి వేక బలహీనమైనటువంటి ప్రదేశంలో కాలేసా జారిందంతే. చెట్టు మధ్యలో ఉన్న ముళ్ళతో సహా ఇక్కడ అంతా గుచ్చుకుపోయి కాలంలో పడిపోయాను. కాలంలో పడ్డానికి ముందు జోబులో దాచిపెట్టుకున్న చూడ 50 ఆ పక్కనున్న గట్టు మీద పడి కాలంలో పడిపోయాను. కష్టపడి పోగేసా, ఇన్ని 50 వరకు పోగేసా. తింటే మహదానందమే, కానీ ఏమైపోయినాయి లోపల కోల్గేట్ పేస్ట్ అయిపోయినాయి. పడిపోయారు అన్నమాట. మా డాడీ వచ్చి లేకపోతే అన్నారు, సిగ్గొచ్చిందా అన్నారు. ఏమన్నారు? సిగ్గొచ్చిందా? ఇంత వయసు నుండి చిన్నప్పటి నుంచి అన్ని చెట్లు ఎక్కి నేను ఏ చెట్టు ఎక్కలేదని దాని అర్థమే. అప్పుడు మా తండ్రి గారు మాట చెప్పారు, అన్ని చెట్లు ఎక్కి నువ్వు ఈ చెట్టు మాత్రం ఎందుకు ఎక్కలేదు డాడీ అని అడిగా. అరే, ఈ లోకము మన బ్రతుకు చూడడానికి ముళ్ళ కంచవలే దీనంతా కమ్మి వేసి ఉండదు తప్ప ఇది బలహీనమైనది, మానవ తలంపులు ఎక్కచాలన్నది అన్నారు. చిన్నోడు కాబట్టి నాకు అర్థం కాల. తర్వాత ఈ బిడ్డ యొక్క ప్రశ్నకు సమాధానం నేను ఆ రోజు ఉన్నటువంటి పాస్టర్ల కౌన్సిల్లో నేను కూడా ఉన్నా. ఈ బిడ్డ అప్పుడు సమాధానం చెప్పాడట, తీయటి పండ్లు తినాలంటే భీకరమైనటువంటి ముళ్ళ పొదను దాటి లోపలకు వెళ్ళాలి. అలాగనే తీయటి మృదువైన మహిమను పొందుకోవాలంటే మరణ బంధకము వంటి ముళ్ళతో నిండిన ఈ గచ్చ పొదల వంటి స్థితిని దాటుకుని వెళ్ళాలన్నారు. దానికి లిఖింటన్నారు. ఇక అదే అయ్యగారు, ఆ ఖర్జూరపు మట్టలు వంటి పదునైనటువంటి మరణ బంధకములను దేవాది దేవుడు తొలగించి వేసి ఆ ముళ్ళ అంచులన మృదువైన పువ్వులను చేకూర్చి ఆ ఈత మట్టకే అందాన్ని తీసుకొచ్చాడట దేవుడు. ఏంటండి, ముళ్ళు వంటి మానవుని పదునైన హృదయాలకు, పాపపు హృదయాలకు మనం ఆఖరిలో ఏం గుచ్చుతాం? పువ్వులు గుచ్చి. అసలు ఎవరైనా దగ్గర పెట్టుకుంటారు చెప్పండి? నిన్న పిల్లలందరినీ తీసుకెళ్ళి ఇవన్నీ మట్టలు నరికొచ్చాం. రాత్రంతా నిద్రపోకుండా పని చేయటమే. వీళ్ళు పడుకునేసరికి 3 అయింది, లెక్కొట్టేసరికి 6, 5, 3 గంటలు పడుకున్నారు పిల్లలు. వీళ్ళందరం వెళ్ళి సంఘస్థులందరికీ వాళ్ళ దగ్గరగా ఒక 30-40 మట్టలు మనమే కొట్టుకొచ్చేస్తాం. మొత్తం పిల్లలు వాళ్ళ కొడతా ఉన్నప్పుడు వాళ్ళ చేతిలో ముళ్ళు దిగిపోతున్నాయి, అయినా లక్ష్య పెట్టట్లా. వాళ్ళకు చేతి గీసుకుపోతున్నాయి, అయినా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే రేపటి పండుగను ఎంతో ఆనందకరంగా జరిగించుకోవాలనే గొప్ప ఆతృత వారు కలిగి ఉన్నారు కనుక ఏం చేశారు చెప్పండి? కాపరగా కొట్టేశారన్నమాట. చేతిలో ముళ్ళు దిగిందా, పొల్ల దిగిందా, రక్తం వస్తుంది, ఏం చూసుకోవాలా, టక్కమని కొట్టేశారు. అంటే వారిలో నేను కూడా ఒకరిని అనుకోండి, నాకే కసకసమని ఎడబడితాడు దిగిపోయింది ఈ మీద. ఇలాగా ఈ బిడ్డ అన్నాడంట, అయ్యగారు ఆ ముళ్ళు వంటి మానవ హృదయమునకు పువ్వు వంటి మృదువైనటువంటి స్థుతిని తొడిగిన దేవాది దేవుని యొక్క మహిమను పొందించుటకు మట్టను మానవునిగా తాను పెట్టినటువంటి మృదువైన కిరీటమును పువ్వుగా పెట్టి దేవుని ఏం చేస్తా ఉన్నాం? దేవుని స్తుతిస్తా ఉన్నాం. అందుకే ఈత మట్టను చేతబట్ట. అంతకంటే పెద్ద కొడుకు కొబ్బరి మట్టని కూర్చు కదా అని అన్నారంట. అప్పుడు ఏమన్నారంటే, మీకు అంత ఒప్పుకుంటే మీరే మూసుకుంటే అయ్యారు, మాకు ఈత మట్టలే చదవరు అన్నాడు అనుకుంటే. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈనాడు గాడిదనెక్కి పురవైదులలో రాజుగా పేరొందిన దేవాది దేవుని యొక్క గొప్పతనమును గురించి కాక ఎందుకు ఈ మతలాదివారం రోజు ఈత యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఈ విషయమును మనము ధ్యానించుకుందాం.
ప్రియ విశ్వాసులారా, అయితే ఏదైతే ఈత మట్టలు ఎందుకు తెచ్చుకుంటామో అర్థమైంది మనకి. ఎందుకంటారా, ఈ యొక్క మట్ట పచ్చని జీవితమునకు పదునైన పాపపు ముళ్ళకు దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏం చేశాడు? పువ్వు వంటి తన మృదువైన స్వభావమును తొడిగిన వాడయ్యాడు. అందుకే ఆ పువ్వును తీస్తే ఆ ముళ్ళు కనిపిస్తుంది, అదే దాన్ని మూసేస్తే ఆనందముతో జయోత్సాహంతో ప్రభు మాటలు చేత ఒప్పుకుంటూ తిరుగుతామన్నమాట ఊరంతా. ప్రియ విశ్వాసులారా, ఆ యొక్క ప్రాముఖ్యత కలిగిన ఈత మట్టను గురించి, ఖర్జూరపు మట్టను గురించి మనము నేడు వాక్యములో ధ్యానించుకుందాము. పరిశోధని చేసి నీ వరములో దయచేసి, పరిశోధని చేసి నీ వరములో దయచేసి, నీ పరిశోధ సన్నిధిని జోపమా పావురమా వినుమా, నీ పరిశోధ పావురమా వినుమా. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును చాలండి. ప్రార్థన. మహిమాన్వితుడవైన మా యేసు ప్రభువా, మహోన్నతుడవైన తండ్రి, నీకు అనేక స్తోత్రములు. తండ్రి, నీవు కలిగించిన సమస్త సృష్టిని బట్టి నీకే స్తుతులు చెల్లించుకొనుచున్నావు. ఆదియును మధ్యమున అనంతమునై ఉన్న దేవాది దేవుడవైన నీవు, నీ పరిశుద్ధమైన నీ బిడలము నీ సముఖములో నేను చేరి మేము కూడి నీతో నీ యొక్క మహిమను పొందుకొనగలిగే భాగ్యమును గ్రహింపచేసి, వెలుగులతో మా జీవితమును మార్చివేసి, కృపతో నీవే సమృద్ధిలోనికి మహిమ చూపించి నడిపించమని వాక్యాహారమై ఉన్న యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవుని వాక్యములో ఒక పరిశుద్ధ వచన భాగమని మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. మైక్తో చదవండి, మైక్ తీసుకోండి. మందిరము చాలండి. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఇక్కడ వేటితో పొదిగించారట? బంగారం చేత పొదిగించి, అలాగే ఖర్జూరపు, చదవండి ఆ మాటను, మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మెర్రి బంగారమును పొదిగించి, పైభాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసు వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. చాలండి, ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ప్రియ విశ్వాసులారా, ఒక స్త్రీకి బంగారం అనేది ఏంటట? అలంకరణ. అవునా? స్త్రీలకు బంగారముతో పొదిగించిన, అంతెందుకు మీరు రోజు కట్టుకునే చీరల్లోనే కొంచెము గోల్డ్ కాంబినేషన్ ఏదైనా చీర వచ్చిన వివాహాలకు సంబంధించినట్లుగా కొంచెం పట్టు చీర అనగా దాని దగ్గరగా గోల్డ్ కాంబినేషన్ ఉంటాయి. ఎందుకంటే ఆ యొక్క స్థితి ఏం చేస్తుందంటే మీకు ఆకర్షణీయముగా ఉంటుంది, అలంకారముగా ఉంటుంది. ఆ రాత్రినట ఈ బంగారముతో కూడా ఈ ఖర్జూరపు మట్టలేక ఎలా ఉన్నాయట? అలంకారముగా ఉన్నాయట. అంటే ఈ ఈత మట్టలు ఆలయానికి ఎలా ఉన్నాయి? అలంకారముగా ఉన్నాయి. ఇదిగో సన్నిధి అంతా అలంకరించాం. ఇక్కడ మీకు సదాసార్లు ఈత మట్టలే కనిపిస్తున్నాయి.
ఇవన్నీ తీసేసామనుకోండి, అలంకరణ ఉన్నట్లా లేనట్లా? ఉన్నట్లా లేనట్లా? లేనట్లే. ప్రియ విశ్వాసులారా, మా రోజంతటి కష్టము ఇలా చేశాం. రోజంతటి కష్టము ఇలా అయిందన్నమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి యవనస్తుల వరకు ప్రయాసపడి ఎంత అలంకరణ చేశాం. దేని కొరకు? సంఘము యొక్క మెప్పు కొరకు, ఆ దేవుని యొక్క నామము కలిగిన ఆ పరిశుద్ధ నామము యొక్క మెప్పు కొరకు. ప్రియ విశ్వాసులారా, ఈ ఈత మట్టలు ఎలా కనిపిస్తున్నాయంటే అలంకారముగా కనిపిస్తున్నాయట. అలాగే వాక్యములో కూడా 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో ఒక గొప్ప మాట మనం వింటూ ఉన్నాము. విశ్వాసులుగా సత్రియుల చేత అలంకరించుకోవాలట. చదవండి ఒకసారి. దైవ భక్తి గలవారమని స్త్రీలకు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలెను. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ స్త్రీ అనే పదం ఎందుకు వచ్చింది చెప్పండి? సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. ఎవరట? స్త్రీ. దైవ భక్తి గలవారమని చెప్పుకొని చాలండి. ప్రియులారా, అలంకరణ అనేది స్త్రీలకా పురుషులకా? గట్టిగా చెప్పండి. స్త్రీలకు. అంటే పురుషులకి ఇందులో సంబంధం లేదు. అయితే మీకు కాసేపు గమనుంటాం. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ ప్రకారమును బట్టి ఈ మంటల ఆదివార దినమందు అలంకారమును కోర్చి మొదటి పదముగా ఏర్పాటు చేసుకొని దాని యొక్క సత్క్రియల చేత తను తాను అలంకరించుకోవాలని తిమోతి భక్తుడు తన యొక్క పత్రిక పాఠములు తెలియజేశాడు. రేపటి ప్రభు యొక్క రాకడలో సిద్ధపడబోయే మనము వరుడు సంగమా వధువు సంగమా? ఏ సంగము? వరుడు సంగమా వధువు సంగమా? వధువు సంగము. అందుకే దైవజనులు ఏమన్నారు? వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఇప్పుడు మీ ఆడపిల్లలు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే పెళ్లి కూర్చోబెడితే ఆ యొక్క ఎంగేజ్మెంట్ రోజు పురుషుల్ని ఎక్కువ చూస్తారా స్త్రీలను ఎక్కువ చూస్తారా? ఎవరైనా వచ్చిన జనాలు చెప్పండి. ఆ పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, అట్టా లావుగా ఉన్నాడా, ఇట్లాంటి ఏం చూడం. ఆయన ఎట్టున్నా మనకు పర్లా, ఉద్యోగం ఉంటే చాలు. మరి పెళ్లి కూతురు ఎట్లుండాలా? తెల్లగా ఉండాలి, చెడ ఉండాలి, పొడుగు, ముఖం మీద సొట్ట బుగ్గలు ఉండాలి. ఇంకేంటి? దగ్గరగా 2 కిలోలు బంగారం పట్టి రావాలా, అందులో కిలో మెల్లోనే ఉండాలి. ఇట్లాంటివన్నీ ఒక కౌంట్ వేసుకుంటా. ఎవరో అందరూ కింద కూర్చొని పెళ్లి కూతురు ఎంత బాగుందబ్బా, నా బంగారు తల్లి ఎంత అందంగా ఉన్నావు అసలు అనుకుని పెళ్లి కొడుకు కంటే ముందు పెళ్లి కూతురు ఖర్చు వేసేస్తారు అందరూ. ఏమంటే నీకు వెయ్యొచ్చులేవయ్యా, ఏముంది ఎప్పుడు చూసేవాడులే కదా అనుకున్నట్లుగా మా బంగారు కొండ అంటే దగ్గరికి వెళ్ళిపోతారు తప్ప బంగారు కొడక అనేవరు దగ్గర. ఎందుకంటే వధువుకు తగినటువంటి అలంకరణ అంత మనోహరమైనది. నేడు క్రీస్తు బిడలుగా ఉన్న మనము క్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు సర్వలోక దూతగణములు ఒకరి రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఎవరా రాక? ఎవరి రాక చెప్పండి? వధువు సంఘము యొక్క రాక కొరకు. ప్రియులారా, మనమందరము కూడుకొని ఆ వరుని వైపు చూస్తూ ఉన్నాము. అంటే మనకు వరుడొక్కరే ఇంపార్టెంట్, అవునా కాదా? ఈ వధువు సంఘం ఎవరి రాక కొరకు చూస్తుందట? వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అదమలో చాపమైనా అదమలో చాపమైనా అంతకున్నది అంతకున్నది అంతకున్నది. చాలండి. ఈ వధువు సంగమట ఓరిని కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అధమ మొక్క పాపమైన అంట నీయకున్నది, అంటకుండా ఉన్నది, అంటను చున్నదట. వామో,
అంటే మనకు ఎంత సోకో దైవజనులు ఒక మాటలో చెప్పారు. అలంకరణత సోకత ఎవరికి? వధువుకు. ఈ యొక్క వరుని కొరకు అయ్యో నా వరుడు ఎంత మనోహరంగా ఉంటాడో, నా ముద్దుల మనోహరుడు ఎంత ప్రియముగా ఉంటాడో, 10,000లో శ్రేష్ఠుడని ఈ గదిలో కూర్చున్న వధువు ఏం చేస్తా ఉంది? కలలకు అంటా ఉంది. కానీ ఈ వధువు ఒక వరుని మాత్రమే చూస్తూ ఉంది. కానీ ఇందులో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ వధువు కోసమట వరుడే కాక తండ్రి అయిన దేవుడు, మాంగారు ఎవరు? తండ్రి అయిన దేవుడు చూస్తూ ఉన్నాడు. చుట్టాలందరూ ఎవరు? సర్వలోక దూత గణములన్నీయు, పరలోక సహవాసముతో నిండినటువంటి పరిశుద్ధులు, పరదూత గణములు, పరలోక రాజ్యమే ఎదురు చూస్తూ ఉందట. అంటే ఇప్పుడు వరుడు గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? వరుడు గొప్పవాడా, వధువు గొప్పదా? వధువే గొప్పది. సరే, ఇంకొక ప్రశ్న వేస్తాను. యేసు క్రీస్తు ప్రభువు గొప్పవాడా, మరి అమ్మగారు గొప్పవారా? ఎవరు గొప్పవారు? మరి అమ్మగారే గొప్పవారు. సంతోషము. ప్రియ విశ్వాసులారా, ఎందుకనగా యేసు క్రీస్తు అనేది ఒక పరిశుద్ధుడైన బాలుడు ఈ లోకమున అడుగు పెట్టుటకు ఎవరు ఉపయోగపడ్డారట? తల్లి అయిన మరి ఉపయోగపడింది. అంటే దేవదేవుని కుమారునికి ఒక స్త్రీ యొక్క అవసరము పడింది. అందుకే ఆనాడు అవ్వమ్మకి ఇచ్చాడు మాట, నేను ఈ లోకమునకు నర రూపధారిగా వస్తానన్నాడు. అంటే నరునిగా రావాలంటే నారి అనబడినటువంటి ఒక శరీరమును దాల్చుకొని నారి అనే శరీరములో నుండి బయటకు రావాలి. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆధారమైనటువంటి తల్లి మరియమ్మ. అందుకే ప్రియ విశ్వాసులారా, దైవజనులు ఒక ప్రశ్న వేశారంట, అయ్యా మీకు బైబిల్ మిషన్ కనుక, మీరు బైబిల్ మిషన్ వారు కనుక మీకు ఒక ప్రశ్న ఇస్తానని సమాధానం చెప్పండి అన్నారంట. సంతోషము, చెప్పండి అమ్మా అనగానే అయ్యగారి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారంట. ఇప్పుడు మీ యేసుక్రీస్తు ప్రభు వధువు సంఘము అని డబ్బు కొట్టుకుంటున్నారు కాబట్టి మా యేసుక్రీస్తు ప్రభుకు సరిదోగగల మీ వధువు సంఘము ఎలా ఉండాలని అడిగారు. ఏంటండి? ఈ వధువు సంఘము యేసుక్రీస్తు ప్రభువుకు జోడి అవ్వాలని తెగ ఆనందపడిపోతుందంటున్నారు కదా. ఆ వధువు సంఘము ఎలా ఉండాలి, యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి లక్షణాలతో ఉండాలన్నారంట. అయ్యగారు కాసేపు ఆలోచించి, నీకు మీ తల్లిగారు సంబంధం చూస్తారా, మీ తల్లిదండ్రుల సంబంధం చూస్తారా, లేకపోతే చుట్టాలు ఎవరైనా చూస్తారా అన్నారు. సంబంధం చూడటం ఏంటే మా అమ్మగారే చూస్తారండి, మా అమ్మగారి ఇష్టమే నా ఇష్టం అన్నాడంట. ఎందుకు మీ అమ్మగారి చేతే నువ్వు సంబంధం చూపించుకున్నావు? ఎందుకు మీ అమ్మగారిని ఎవరు చూపిస్తానని చేసేసుకుంటావా? ఏ నీకు జ్ఞానము లేదా, వివేకము లేదా? ఇదిగో ఈమె నాకు సరైన జోడి అని గ్రహించుకోలేవని అన్నారంట. అదేంటది? నన్ను 9 మాసాలు మోసి కనటువంటి నా తల్లి, నన్ను ఇంతకాలము సాకుచు నా యొక్క బాటను సరిచేసిన నా తల్లి, తన యొక్క మొట్టమొదటి కోరిక నా యొక్క పెళ్లి చేయటము. అలాంటిది ఆ కోరిక నెరవేర్చుకుని ఉంటాను చెప్పండి? ఖచ్చితంగా నెరవేర్చిన. అందుకే అమ్మ నా పెళ్లికి ఇష్టం అన్నారంట. సరే, తల్లికి మాట ఇచ్చావు కనుక సరే, మరి నీకు ఎటువంటి లక్షణములు కలిగినటువంటి భార్య కావాలని అడిగారంట. అంటే కాసేపు బొరగొక్కున్నాడంట. గోక్కొని ఇప్పుడు ఎంత క్వశ్చన్ అడిగితే అలాగా ఆల్రెడీ ఓ పిల్ల ముందు ఇప్పుడు రెండో పిల్లల గురించి మాట్లాడతారు ఏంటి అనుకుని డౌట్ పడ్డాడంట. పడి ఎంటని అన్నాడంట, అయ్యగారు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఎంత సడన్గా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాడు. కానీ నా దగ్గర ఒక సమాధానం ఉందండి. 600 నా తల్లిలా నన్ను మిగిలిన వత్సర కాలములని చూసుకునే భార్య నాకు జన్మచారిణిగా కావాలని అడిగాడట. ప్రియ విశ్వాసులారా, ఎందుకు అడిగాడు చెప్పండి? తల్లి వలె ఎవరైనా లాలించగలరా? తల్లి యొక్క ప్రేమను చూపించగలరా? బిడ్డ ఎదగాలంటే తల్లి యొక్క పాలు కావాలా? బిడ్డకు బెంగపడకూడదంటే తల్లి ప్రేమ కావాలా? బిడ్డ సంతోషముగా నిద్రించాలంటే తల్లి ఒక ఒడి కావాలి. అంటే ప్రియ విశ్వాసులారా, ఎంత ఘనముగా లాలించగలిగే తత్వము దేవాది దేవునికి కూడా లేదు. తండ్రి కష్టములు తీర్చగలడు, అమ్మ కంటే ఎక్కువ ప్రేమించగలడు. కానీ కన్న గర్భములో నుంచి వచ్చినటువంటి తల్లి విశిష్టత ఈ లోకమునకు తెలియాలి కనుక దేవకుమారుడు తన తల్లి అయిన మరియను ఎవరికి అప్పచెప్పాడు? తన బాధ్యతను యోహానుకు అప్పచెప్పాడు. అవునా? సిలువ మీద తన తల్లి వెనుక పలికిన వాడు, ఇదిగో అమ్మా నీ కుమారుడని యోహానుకు అప్పగించాడు. ఎందుకంటే తల్లి ఎంత ఘనమైనది. అందుకే ఈ యేసు క్రీస్తు ప్రభువు కూడా రేపు రాకడలో ఎత్తబడబోయి ఈ వధువు సంగములు కొనిపోటకు నీవు అడిగినటువంటి నువ్వు చెప్పిన సమాధానమును బట్టి
తన తల్లి అయిన మరియ యొక్క స్వభావము, తన తల్లి అయిన మరి యొక్క గొప్ప భక్తి, విశ్వాసము, విధేయత కలిగి ఉన్నటువంటి స్త్రీనే ఆ వధువు సంఘపు లక్షణాలని ప్రభు ఏం చేస్తున్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. తండ్రి తన యొక్క బిడ్డను పంపుటకు మరియను ఈ లోకమును ఉపయోగించుకున్నాడు. ఇదే మరియ లక్షణములతో కూడిన వధువు సంఘమును దేవకుమారుడు కోరుకొనుచు ఉన్నాడు. ఇదే వధువు సంఘమునకు ఎక్కుటకు గల గొప్ప అర్హత. అందుకే ప్రియ విశ్వాసులారా, ఆనాడు మరియమ్మ గారి యొక్క గర్భములో క్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి శరీరము రూపింపబడినప్పుడు ఏ పాపము తగలకుండా, ఏ యొక్క దోషము పడకుండా సహింపు కలిగినదే, మహిమ తత్వము కలిగినదే మరియమ్మ గారు తనను తాను ఈ లోకములో పరిశుద్ధరాలుగా అలంకరించుకుంది. అందుకే 7 వధువు సంగమునకు కూడా ఏమని పాడతాం, అధమ మొక్క పాపమైన అంట నీయకున్నది, అంట ఉండా ఉన్నది, అటు వంటను చున్నది. అందుకే ప్రియ విశ్వాసులారా, మొదటిదేంటి, అలంకరణ. ఎవరికి ఏం కావాలి చెప్పండి, అలంకరణ. అందుకే పచ్చని మట్టకు, పచ్చని ఖర్జూరపు మట్టకు ఆవల ముళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఆ మట్టకు ముళ్ళే రక్షణ. చిన్న ముళ్ళైనా ఎంత గాయం చెప్తుందో చూడండి. అలాగే చిన్న పాపమైనా సరే మన యొక్క ఆత్మ యొక్క జీవమును తగ్గిస్తుందట. అందుకని అయ్యగారు ఏమన్నారు, చిన్న పాపమైన ఆత్మ జీవము తగ్గించుచుండు, చిన్న పాపమైన ఆత్మ జీవము తగ్గించుచుండు, చిన్న చిల్లి పాత్రాని జీవరాతును లేకుండా చేయు ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింపాయే ఏకాంత స్థలము చేరుము. చూసారా, అంటే చిన్న పాపమైన ఆత్మ యొక్క జీవమును తగ్గించేస్తుందట. చిన్న చిల్లి పాత్ర అయినా సరే చివరకు నీటిని లేకుండా చేస్తుందట. అందుకే ఈ వధువు సంఘము యొక్క మొదటి లక్షణము పరిశుద్ధాత్మ శక్తితో అలంకరింపబడుతా. పాప తలపు లేనటువంటి గొప్ప జీవము కలిగిన అలంకరణతో తనను తాను భద్రపరుచుకున్నట. అలంకరణ అంటే బంగారు గొలుసులు కాదు, నెత్తి మీద స్టోన్లు కాదు, మంచి చెవులీలు కాదు, చేతికెట్టుకున్న అలవక్కీలు కాదు. పాపము తగలని జీవితం అట ఆత్మకు అలంకారం. ఈ వధువు ఎన్ని శ్రమలు పడుతూ ఉందో ఈ లోకములో. మనం పడే శ్రమలు ఎవరికైనా తెలుసా? మనం ఎదుటి వాళ్ళు శ్రమ పడుతూ ఉంటే నవ్వే లోకములో జీవిస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, ఇదిగో రష్యాలో ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరు ఊహించనిది. చిన్న బిడ్డలైన వారు, పెద్దలైన వారు, వృద్ధులైన వారు, ఆ యుద్ధముతో సంబంధం లేని ప్రతి ఒక్కరు ఏమైపోతున్నారు, ఆ యొక్క అణుబాంబుల యొక్క ధాటికి, ఆ యొక్క లాంఛర్ల ధాటికి ఏమైపోతున్నారండి, చనిపోతూ ఉన్నారు. పోనీ మిగిలిన దేశాలన్నీ కలిసి వెళ్ళైనా ఏంటయ్యా ఇది, ఎందుకు ఎంత ప్రాణాలను తీసేటువంటి పన్నాగం పలానా సంవత్సరం ఏమొచ్చింది, అంత పగబట్టేశారని ఏమని అడుగామా? మళ్ళీ ఒకటి రాస్తారన్నమాట, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటాం. అంటే దీని పని ఏంటి, అన్ని చోట్లను సమాధానపరచడం, యుద్ధాలు రాకుండా మానవుల మధ్య ఐక్యత నిలిపేందుకు ఈ యొక్క గొప్ప ఆర్గనైజేషన్ స్థాపించారు. పోనీ అది వెళ్ళే మీద మధ్యలో ఏమైనా చేస్తుందో చెప్పండి? వరల్డ్ వార్ రాకూడదు 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 అంటారు. వీళ్ళు వెళ్ళరు, ఎన్నిసార్లు ఆపాలంటారు. వాళ్ళ పని ఏంటి, ఆపటమే. పోనీ ఎంత ప్రాణ నష్టం జరిగిన తర్వాత అయినా కూర్చోబెట్టి ఏం జరిగిందని ఏం మాట్లాడాల. ఈరోజు ఎంత ప్రాణ నష్టమో. పోనీ మనమైనా చూసి అయ్యో వారి ప్రాణాలు ఎలా పోతున్నాయి, మనమైనా వారి గురించి ప్రార్థన చేద్దాము. వారు కొంతమంది అయినా యుద్ధాలు ఆగిపోవాలి, రాకడ సమయంలో సాతానికి అధికారం ఉండకూడదని మనం ప్రార్థన చేస్తాం. చెప్పండి, గుళ్ళ మీద చేసుకుని చెప్తాం. మనము ఈ టాపిక్ తీసుకురాలా. ఎందుకంటే ప్రియులారా, మన సంఘములో కలిగినటువంటి కష్టములను బట్టి మన ఒత్తిడే మనల్ని ఎదుటి వారి మీద దృష్టి ఎల్లకుండా ఏం చేస్తుంది, ఆపేస్తుంది. సాతాను అటువంటి వాడే మనకు కష్టము కలిగించి పరుల కష్టమును చూడకుండా చేసేటువంటి వాడు సాతాను. అందుకే ప్రియ విశ్వాస సంగమా, దేవుని ఉద్దేశములలోను దేవుని యొక్క తలాంతులలోను జయోత్సాహము కలిగిన జీవులుగా చిగరించాలన్నా, దేవుని యొక్క మహిమ రాజ్యములో ప్రవేశించాలన్నా పాపమును త్యజించి వేసే గొప్ప అలంకరణ కలిగి ఇవ్వాలట
ఈ వధువు సిద్ధపడాలంటే. అందుకే శిరస్సు కలిగినటువంటి జీవముతో ఉన్నటువంటి మరణపు ముళ్ళును దేవాది దేవుడు విరగొట్టి ఆ స్థానములో పువ్వు వంటి మృదువైన తన స్వభావమును అలంకరణగా ఈ యొక్క ఖర్జూర మంటలకు ఒదిగింది. అందుకే మనం ఏమని పాడతాం? మరణపు ముళ్ళును విరచిన నామం మహాదివ్య నామము, మరణపు ముళ్ళును పాపి మోక్షిని నొసగిన పరసి నామము, రోజు పాపి మోక్షిని నొసగిన జయ పరసి నామము, యేసు నామము అది జయ నామము, పరిశుద్ధ పరమానము, పరిశుద్ధ పరమానము. ఏంటట? మరణపు ముళ్ళును విరచిన నామము. అదే నామము మహాదివ్య నామం. ఆ నామం అనే అలంకరణ కలిగినటువంటి మృదువైన స్వభావం మనకు తొలగించాడు కనుక ఆ మరణపు ముళ్ళు ఏమైపోయిందట? విరిగిపోయింది. ప్రియ విశ్వాసులారా, దేవదేవుడు సిలువెక్కక మరణించాడా? గెచ్చమైన తోటలో మరణించాడా? యూదుల రాజుగా, సమాధానకర్తగా, బలి పశువుగా తాను ఆలయంలో ప్రవేశించినప్పుడు మరణించాడు. చెప్పండి ఒకసారి చెప్పండి. గెత్సెమనేలో ఒక సిలువెత్తు 3 సిలువలు ఎత్తుకున్నాడని ఆ రోజు చెప్పా. కలువరిలో 7 సిలువలు ఎత్తుకున్నాడని ఒక వాక్యం చెప్పా. ప్రత్యక్ష సిలువ చెప్పా, ఆలోచన సభలో సిలువ చెప్పా. అలాగనే రాజా 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 అని పొగుడుతున్నటువంటి ఈ రాజట తన తలంతులో కలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే, అక్కడున్న వారందరికీ యూదుల రాజుగా ప్రకటించారు. కానీ ప్రభువుకు మాత్రమే తెలుసు తన ఎక్కడికి వెళ్తున్నాడు. వదకు తేబడ్డ బలి పశువు. ప్రభు దేశములో తన రాజుగా వెళ్ళట్లా, సమాధానపరచుటకు వెళ్ళుచూ ఉన్నాడు. అందుకే గుర్రం ఎక్కాల్సిన ప్రదేశంలో గాడిదని ఎక్కాడు. ప్రియ విశ్వాసుల 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు సమాధానపరచుటకు తండ్రికి బదులుగా కుమారుడు వెళ్ళాడు కనుక ఇప్పుడు గాడిదని ఎక్కాడు. ఇదే మహాదేవ కుమారునిగా రేపు 2వ రాకడలో దేని మీద వస్తాడు చెప్పండి? దేని మీద వస్తాడు? గుర్రము. గాడిదంటే సమాధానము, గుర్రం అంటే రౌద్రము. అప్పుడు వచ్చే సమయంలోనూ వచ్చి నాయన బంగారు ముద్దు పెట్టుకునే దాఖలా లేవు. తన సైన్యముతో వస్తాడు, తన రాజ్యమును వెంట పెట్టుకుని వస్తాడు. అప్పుడు క్షమకర్తగా కాదు, తన తండ్రి బాధ్యత నెరవేర్చడానికి వస్తాడనమాట. అప్పుడు క్షమాపణలు ఉండవు, తగ్గింపులు ఉండవు, సహింపులు ఉండవు. ఎందుకంటే క్షమించి 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 దేవుని యొక్క కుమారుని కలసలు తెప్పించేంత వరకు మనం ఏం చేస్తాం? పాపము చేస్తాం. అందుకే సమాధానకర్తగా గాడిదెక్కాడు. రేపటి 2వ రాకడలో ఎలా వస్తాడు ప్రభు చెప్పండి? గుర్రం మీద వస్తాడు. అందుకే అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. ఏంటట? అది యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజట. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు చేతిలో కూడా ఏముండదు. ఎందుకంటే మొన్న ఒక మాట చెప్పా, మన మీదకు దేవుని యొక్క సమాధానము ఎంత శాతం వచ్చిందో తెలుసా? ఒకే 1% వచ్చిందట. అంటే పెద్ద కొండకు చిన్న బండ అడ్డు పెట్టినట్టు అనమాట. ఏంటి చెప్పండి? పెద్ద కొండకు చిన్న బండ అడ్డు పెట్టినట్టు. కూలిపోతున్న ఆకాశాన్ని కొండ కాసినట్టు ఉంటుంది అనమాట. అలా ఉంటుంది తండ్రి యొక్క ఉగ్రత. యేసుక్రీస్తు ప్రభు మన మీద రాబోయే ఉగ్రతను శిలువ మీద ఆపేస్తాడు. ఎందుకంటే నిలువ కర్ర పరలోకమునకు భూమికిని ఏమైంది? సమాధానపరచుటకు నియమింపబడినది. అందుకే పరలోకములో కలిగిన ఉగ్రత భూమి మీదకు రాకుండా దేవుడు ఆ శిలువ మీద వేలాడి తండ్రి యొక్క ఉగ్రతను ఆపివేశాడట. అందుకే ప్రియులారా, ఈ రోజు ప్రభువాని గంతులు వేసుకుంటూ ఆ ఆలయంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడినటువంటి వారు ఏం చేస్తారు? తర్వాత 1 నెల కాలం కూడా చూడాల, 1 వారం కూడా చూడాల. ఎన్ని రోజుల్లో? 5 రోజుల్లో
5 గాయాలంతటి పెద్ద పెద్ద కోట్లు పొడి చేసి సిలువ గద్దెక్కించేశారు. ఏ నోరైతే ప్రేమాస్వరూపిన పలికాయో ఆ నోరే దూషించింది. ఏ నోరైతే నా దేవా నా ప్రభువా నువ్వే యోగ్యులను మహాయోగ్యులుగా మార్చి అయోగ్యపు బ్రతుకులను యోగ్యతగా మార్చిన దేవాన్ని పొగిడాయో ఆ నోళ్ళేమైపోయింది? నీవు దేవుడవు కాదు, దేవుని కుమారుడివి కాదు, నీవు ఈ లోకమునకు మామూలను చెడగొట్ట వచ్చిన వాడు ప్రభువును దూషించాయట. అందుకే పాడమ్మన్న దొరతనము వారి ఎదుట పరిహసించారట. ఆ రోజు నువ్వే దొరవి, నువ్వే నాయకుడివి, నువ్వే అని అన్నారు. దాని తర్వాత ఏమైపోయింది? నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిని, నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిని, దొరతనము వారి ఎదుట పరిహసించిరి, పరిహసించిరి, పరిహసించిరి. అందుకే ప్రియులారా, ఏ తండ్రినైతే ఈ లోకమునకు నాయకునిగా నియమించుకున్నాము, నీవే మోక్షదాతమని పొగిడాము, ఆ మోక్షదాతని ఏం చేస్తాం? తర్వాత సిలువ గద్దెక్కించాం. అందుకే దేవాది దేవుడు ఈ లోకమున దైవజనులు తెలియజేశారట, మొక్కంతటిని నరికేసిన వేరును నరకలేకపోతే దానికి చావు ఉన్నట్టా లేనట్ట? చెప్పండి. సగం చెట్టు నరికేసి వదిలేసాము, మళ్ళీ అది మొలకెత్తుద్దా ఎత్తదా? ఖచ్చితంగా ఎత్తుంది. ఎందుకంటే దాని జన్మస్థానమును మనం ఏం చేయలేకపోయాము కనుక. అలాగే పాపమును ఈ రోజు వచ్చిన పాపాన్ని ఈ రోజే కడిగేస్తాం. మరి నిన్నటి పాపం పరిస్థితి, మొన్నటి పాపం పరిస్థితి అంటే దాని జన్మస్థానాన్ని మనం ఏం చేయలేకపోతాం. హార్ట్ అటాక్ వచ్చిందంటే హార్ట్లో ఏదో ఒక చోట చిన్న కాంపోనెంట్ ప్రాబ్లం వచ్చిందని అది సరి చేస్తాం. ఇప్పటి కాలంలో అంత బాగానే ఉందనంటారు ఒక డాక్టర్, ఎంతో కొంత లోపం ఉంటుంది. అంత బాగా సరి చేసేసినప్పుడు డాక్టర్ ఏమంటాడు అండి, మీకు ఎప్పుడు మళ్ళా గుండెప్పి వస్తుందో తెలియదు, మళ్ళా మీకు ఎప్పుడు ఇటువంటి స్ట్రెస్ కలుగుతుందో తెలియదు, అందువల్ల ఈ పిల్లలు వాడండి, ఇది వాడితే ఎంతో కొంత మార్పు ఉండొచ్చు అని చెప్పేసి అంటాడు. అంతే తప్ప ఈ వాడితే ఖచ్చితంగా తగ్గిపోతుంటాడు డాక్టర్ అంటాం. ఎందుకంటే జనన మరణములు ఎవరి చేతిలో లేవు? వైద్యుల చేతిలో లేవు, పరమ వైద్యుల చేతిలో ఉన్నాయి. మనం ఏం చేస్తాం? ఈరోజు తప్పు చేసిన దాన్ని బట్టి ప్రభా క్షమించమని ప్రభువును స్తుతించుకుంటాం. తర్వాత మళ్ళా ఇంకో గొప్ప శ్రమ వచ్చిందంటే దాన్ని బట్టి ఎందుకు ఇలా చేసామని ప్రభువునే దూషిస్తాం. ఇంకా పెద్ద వస్తే నా ప్రభువు నన్ను వదిలేశాడని ప్రభువునే వదిలేస్తాం. అంటే శ్రమ పెరిగే కొద్దీ ప్రార్థన పెరగాలా వద్దా? అంతే తప్ప శ్రమ పెరిగే కొద్దీ మాకు ఏం పెరిగిపోతుంది? ఎంత ప్రార్థన చేసినా నా ప్రభు నా వైపు చూస్తే ఇది ఎక్కడి న్యాయమని ప్రభువునే దూషిస్తాం. ఈ యూదులైన వారు కూడా అదే చేశారట. ప్రియ విశ్వాసులారా, మనము పట్టుకునే ఈత మట్టట ఈ లోకములో ఎక్కడో మారుమూల పెరిగేది. అవునా? ఈత చెట్లు ఇంటి దగ్గర ఎవరైనా పెంచుకుంటారా? ఎవరు పెంచుకోరు. ఎందుకంటే దీని స్థితి ఏమిటంటే ఊరి చివరో దానందరదే. మీరు తెలిసి ఈత మొక్కలు వేస్తారా ఇంట్లో? ఇక్కడ ఎంతమంది ఏ చెట్లు వేస్తారో చెప్పండి? ఎవరేరు. కానీ అది తింటే మాత్రం అబ్బో ఇంకేమనుందా, పేషెంట్ పెట్టినా టక 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 మంది దోసేస్తాం. ఎందుకంటే అంత తీగ ఉంటాయి కాబట్టి. మానవుడు కూడా అంతే, మానవుడు కూడా అంతే. విసిరి వేయబడినటువంటి తత్వం మనది కనుక ఈ యొక్క పరిశుద్ధాత్మ తత్వముతో నిండినటువంటి మన బ్రతుకును సాతాను దూరపు ప్రదేశానికి విసిరేశాడనమాట. విసిరేయటం వల్ల ఎక్కడో తెలియని ప్రదేశంలో పెరిగా వాడే విసిరేసి వాడే ఆదరిస్తాడట. అటువంటి తీయని బ్రతుకును దేవునికి అందకుండా చేయడానికి ఏం చేస్తాడు? ముళ్ళ వంటి స్వభావంతో మన బ్రతుకులను కప్పివేస్తాడు. అందుకే ఎక్కడో ఉన్న తుమ్మ చెట్టును దేవుడు బలిపీఠ నిర్మాణానికి వాడుకున్నాడు. ఎక్కడో ఉరి చివర పెరిగి ఈత మట్లను ప్రభు ఏం చేశాడు చెప్పండి? పురవీధుల మధ్యలోనికి తీసుకొచ్చాడా లేదా? లేకపోతే చూడండి, దేవుని యొక్క మహిమను చూపించే ఒలివ వృక్షములు పట్టుకొని తిరగొచ్చుగా. దేవుని రక్తము చేత పునీతులను చేయగల ద్రాక్ష రసము యొక్క ఆ యొక్క వృక్షమును దాని తీగలను పట్టుకొని తిరగవచ్చుగా. మరింతగా కాక దేవదేవుని యొక్క మహిమను ఈ లోకములకు చాటి చెప్పి తన మహిమార్థమైన మేలు కలిగించే దేవదారు వృక్షములే ఉండొచ్చుగా, సింధూర వృక్షమే ఉండొచ్చుగా. ఇవేమి కాదట. ఏం తీసుకున్నారు?
ఈత మాటలు. అందుకే ఊరి బయట వెలివేయబడినటువంటి పాపపు జీవితమును మట్టలు పట్టుకుని భజించు, ఇదిగో నా బ్రతుకు ఇది ఈనాడు నిన్ను స్తుతిస్తూ ఉందని ఊరి బయట ఉన్న బ్రతుకుని ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పండి? ఆలయములోని దాకా తీసుకొచ్చేసాడు దేవుడు. అందుకే ఎవరు పడితే వాళ్ళు ఆ కాలంలో ఆలయంలోకి వెళ్ళడానికి వీల్లేదు. 1,00,000 రూళ్ళు. గొప్పవాడు గొప్పగానే బలివ్వాలి, లేనివాడు లేనట్లుగానే బలివ్వాలి. ఆ వదక తెచ్చిన బలి పశువు కూడా అలాగుండాలి, ఎంత ఎత్తు ఉండాలి, అంత బరువు ఉండాలని వారికంటూ ఒక్కొక్క విధి. నువ్వు చేసిన పాపం బట్టి ఇంత పెద్ద పశువు ఇవ్వాలి, నువ్వు చేసిన పుణ్యమును బట్టి జరిగిన మేలును బట్టి ఇంకెంత పెద్ద ఇవ్వాలి. ఇలాగా తదుపరిగా ఏం చేస్తారట? దగ్గరగా వారి యొక్క స్థాయిని బట్టి, వారు చేసిన పాపాన్ని బట్టో గొప్ప పనిని బట్టో వారు ఏం చేస్తారు? బలులు ఇవ్వటము, దానములు ఇవ్వటము చేస్తారు. కానీ కుష్ఠ రోగులకు ఆలయం దగ్గర ప్రవేశం ఉందా? గట్టిగా చెప్పండి. కుష్ఠ రోగులకు ఆలయమునకు ప్రవేశం లేదు. ప్రియ విశ్వాసులారా, జాగ్రత్తగా ఆలకించండి. ఈ కుష్ఠ రోగులకు ఆలయములో ప్రవేశం లేనట్లే కుష్ఠ రోగి వంటి పాపముతో నిండిన మానవునికి కూడా అక్కడ ప్రవేశము లేదు. అందుకే కుష్ఠ రోగిని దేవాది దేవుడు మొట్టమొదటిసారి శుద్ధి చేసి తాను కూడా దేవుని కుమారుడే అని, తాను అబ్రహాము సంతానమేనని, తాను కూడా తన ప్రియ బిడ్డలో ఒకడేనని దేవుడు రుజువు చేయటం దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఇదిగో నీ పరుపునెత్తుకొని నీవు పరిగెత్తుకొని పోమన్నాడు. ఆ కుష్ఠ రోగులను నయము చేసి దేవాది దేవుడు మొట్టమొదటిసారి తన మహిమను ఈ లోకాన్ని చూపించాడు. అంటే ఇప్పుడు అతడు రోగి కాదు, ఇప్పుడు అతడు ఎవరు? ధన్యుడైపోయాడు, కనుడైపోయాడు. తాను శరీరధారముతో నిత్య స్వస్థతను పొందుకున్నాడు కనుక తనకు కూడా ఆలయంలోనికి ప్రవేశం ఉంది. అలాగనే ఇంకొక ప్రశ్నలా చూసుకుంటే, ఆ యొక్క స్వస్థతలు ఇచ్చిన తర్వాత ఆ కుష్ఠరోగి ఒకసారైనా ఆగి దేవా స్వస్థపరిచినందుకు నీకు వేలాది స్తోత్రములను చెప్పాడు ఎక్కడైనా? అస్సలు చెప్పాలి. నీ బరువు ఎత్తుకుని నువ్వు పో అనగానే ఏం చేశాడు చెప్పండి? ఆ యొక్క బరువు చుట్టుకుని సంఖలో పెట్టుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు తనకు అది పక్షవాయువు కలిగినటువంటి రోగి కనుక తనకు ఏం జరిగిందంట? అస్వస్థ వచ్చింది. ఆ రోజు ఇతనికి కృతజ్ఞత లేదంటే శారీరకంగా ఇతను స్వస్థత పొందుకున్నాడు. కానీ ఆనాడు అద్భుత కార్యమును చూసినటువంటి వారు మేము ఎన్నడూ ఇటువంటి అద్భుతమును చూడనే లేదని, మేము తరించలేదని వారు ఆశ్చర్యపడ్డారట. అప్పుడు ప్రభు ఎదుట సాగిలపడి ఏం చేశారు చెప్పండి? ప్రభువును స్తుతించిన వారై ఉన్నారు. ప్రియ విశ్వాస సంగమా, దేవదేవుడు ఒక అద్భుత కార్యమైన సూచక క్రియ చేస్తే అది ఒకరికి మేలు చేయక కాదు, అది చూసిన ప్రతి ఒక్కరికి మేలు కలిగించినందుకే ఎక్కడో వీధి బయట ఉండవలసినటువంటి ఈత చెట్టు వచ్చి ఆలయ ప్రాంగణం దగ్గర నిలబడేటట్టుగా చేశాడు. అంటే మానవుని నైజములకు గల తత్వము ఏం చేశాడు ప్రభు? పాప ఖనితమైన తత్వము ఏం చేస్తాడు చెప్పండి? తీసుకొచ్చి ఆలయం యొక్క పురవీధులలో నిలబెట్టాడు. అవే జయధ్వనితో తాను మహిమ గల రాజని కీర్తిని పొందుకున్నాడు. కానీ ఒక మాట చెప్పండి, ఎంత చూసినా ఏమి చేసినా ఈత ముళ్ళుకున్నటువంటి తత్వము ముళ్ళు విడగొట్టాడు అనుకుందాం, కానీ అదే ఈత ముళ్ళుకు ఒకటి గుచ్చుకుని నిప్పు రాకుండా ఉంటుందా చెప్పండి? ఎంత పువ్వు తొడిగినా ఆ ఈత ముళ్ళుని మనం విరగొట్టి తొడుగుతామా? పువ్వు తొడగు. దేవుడు పొదికినటువంటి ఆ పువ్వుని ఏం చేస్తాం మనం? పాపం అనే దాంతో మరలా ఊడగొట్టేస్తాం. కొంచెం గాలి ఎక్కువ తగిలితే పూలు ఎట్లా రాలి పడిపోతాయో యథావిధిగా ఆ ముళ్ళు ఎలాగైతే నిటారుగా నిలబడతో పాపం కూడా అలాగే చోటు చేసుకుంటుంది. అందుకే దానికి సాదృశ్యమే దేవదేవుని ఆ రోజు పువ్వులతో భజించాలి, తర్వాత ముళ్ళు వంటి మాటలతోనూ ముళ్ళు వంటి దెబ్బలతోనూ ప్రభువుని ఏం చేశారు చెప్పండి? శరీరం అంతా గాయపరిచేశారు. అందుకే ప్రియులారా, ఈనాడు మనం పట్టుకుని తిరుగుతూ ఉన్నామంటే ఆనాడు జరిగినటువంటి అదే పని మనం మరలా చేయకూడదని ఆనాడు వారు స్తుతించి ప్రభువును శిక్షించారు. ఈనాడు మనం స్తుతించాలి, భజించాలి, పూజించాలి తప్ప శిక్షించకూడదు. అందుకే ప్రియ సంగమా, మొదట అలంకరణను గురించి నేర్చుకున్నాము, రెండవది విధేయత. ఈ ఖర్జూరపు మట్టలట విధేయతకు సాదృశ్యమై ఉండాలట. నిజముగానే విధేయతకు సాదృశ్యం ఇవి. వాటి యొక్క తత్వము రక్షణ కలిగి ఉండుట, ఎదుటి వానికి గాయము చేయటే గాని దాని ఫలములో ఒక ముళ్ళైనా ఉంటుందా?
చెప్పండి, తన ఫలమునకు ఒక్క ముళ్ళు కూడా ఉండదు. ఎంత గుంపులు గుంపులుగా ఉంటాయి తప్ప ఆ గుంపులో ఒక ముళ్ళైనా మనకు తగలదు. ఎందుకంటే ఈనాడు శిక్ష ఉంటేనే రేపు రక్షణ ఉంటుందన్నారు దైవజులు. అందుకే ఈ మరణపు ముళ్ళలన్నింటినీ తీసివేసి మహిమ కలిగినటువంటి తన పరలోకపు ఫలములను భుజింపరించగలిగే భాగ్యము దేవుడు ఇచ్చాడు కనుక అప్పటి వరకు ముళ్ళులుగా ఉన్నటువంటి వీరి స్వభావం ఏమైపోయింది? సిలువ తర్వాత తీయటి స్వభావంతో మహిమ స్వభావంతో మార్చబడ్డాయట. అందుకే ప్రియ విశ్వాసులారా, పువ్వుకైనా సరే పరిమళముని చాగిపోతట. పువ్వు వాసన చూస్తే ఆకలి తీరుతుందా? చెప్పండి. అదే పండును తింటేనే ఆకలి తీరుతుంది. అదే దేవాదేవుడు కూడా అంతే. ఈత మట్టలు పట్టుకుని ప్రభువును పూజించినంత మాత్రాన మీరందరూ ప్రభువుకు భక్తులు కాదు, ప్రభువుకు దాసులు కాదు. అంటే ఒట్టొట్టి మాటలుగా, ఇంకా బాగా చెప్పాలంటే నీటి మీద నూనె స్వభావంతో ప్రభువును స్తుతించారు. కానీ ప్రభువుకు అంతరంగముగా తెలుసు ఏమని, ఏ నోరైతే నన్ను పూజిస్తుందో ఆ నోరే నాకు శిక్ష వేస్తుందని ప్రభువుకు తెలుసు. అందుకే అప్పుడు కూడా ప్రభు నవ్వల. రాజా 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 అని అరిసేస్తా ఉంటారు. కానీ ఆ రాజుకే తెలుసు. యువరాజు గారు ఉన్నారు, మా కాబోయే మహారాజు గారని ఊరంతా ఊరేగించేస్తాం. కానీ ఆ గుర్రం మీద కూర్చున్న రాజు కంటే శ్రమలు పడతాయట. మీకు తెలుసో తెలవదో తెలుసా? లండన్లోని ఎలిజబెత్ రాణి గారు ఉండేవారు. తన తండ్రి గారట అప్పట్లో తన కథలో చెప్పారన్నమాట. ఆ బుక్ ఆఫ్ టవర్ ఆఫ్ లండన్ ద కింగ్ ఆఫ్ చెకీస్ అని ఉంటుంది అన్నమాట. ఆ బుక్లోని ఇది కథ ఉంటుంది. తన తండ్రి తన పదవి వివరణ చేసుకొని తన కుమారునికి పదవి చెప్పేటప్పుడంట లండన్లో అన్ని చోట్ల పెద్ద మేనిఫెస్టో ఏర్పాటు చేశాడట, పెద్ద ఫంక్షనల్గా ఏర్పాటు చేశాడట. ప్రతి పౌరుడు లండన్ నుండి ఈ యొక్క ర్యాలీలో ఏకీభవించాలని చెప్పాడంట. చెబితే తన కుమారుని పెద్ద బారిలో ఎక్కించాడట. ఏనుగు మీద ఒక ఎలుగు కూర్చున్నట్టుగా కూర్చున్నాడు. చెప్పండి, ఎలగా ఎంత ఏనుగు మీద ఒక ఎలగ పిల్ల కూర్చున్నాడు. ఈ గారి భయం ఏంటంటే, ఓ పక్క అదేమి ఇట్టా ఊగుతుంది, పొరపాటున జారి కిందడిపోయి ఏదికి ఎక్కడి మీద కాలేసేద్దో భయం ఉంటుంది. రెండోది, నేను ఇంకాను క్షరాభ్యాసం కూడా చేయలేదు. ఎంత లండన్ అంటే ఒక దేశము దగ్గరగా దాని యొక్క 2300 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ లెంత్ ఏరియాలో ఉంటుంది పైగా. అటువంటి ఏరియాకు ఇక్కడ ఒక్కడే రాజు అవడం అంటే ఆశావాసి. చెప్పండి, మన సీఎం కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఫోటోలో చూసినట్లుగా చైనా వాళ్ళకి సెకండ్ ఇస్తే చూస్తాం, చైనా వాళ్ళతో డ్రింక్ తీసుకునేటప్పుడు చూస్తాం. అంతే తప్ప సంతకాలు పెట్టేటప్పుడు ఆ భారం తీసుకునేటప్పుడు వారిని ఎవరైనా గ్రహించం. అలాగే ఈ యొక్క రాజు కూడా ఏమైపోయాడు, కలవరపడిపోతాడంట. కింద డబ్బులు మోగేస్తానే మాకు రాజు వచ్చాడని, ఓ పక్కన బొర్రలు మోగిపోతాయి రాజుగారు వచ్చేస్తాడు కొత్త రాజుగారు అని. కానీ పైనకి ఏమవుతుంది, అయ్యి బాబోయ్ నాకు మూర్ఛ వచ్చేస్తుంది బాబు, మీకు రాజు వచ్చేసాడు కానీ నాకు మూర్ఛ వచ్చేస్తుంది, నా వల్ల కాదురా బాబు అన్నట్టుగా కూర్చున్నాడు. తర్వాత బాధ్యత ఎత్తుకొని రాజుగా పదవి ప్రమాణ స్వీకారం చేశాక తన యొక్క 7 సంవత్సరముల పరిపాలనలో తాను కొద్దిగా నేర్చుకున్నాడట. ప్రియ విశ్వాసులారా, ఒకటి గ్రహించుకోండి, తన ప్రజలు తన రాజు పట్ల చూపే ప్రేమ విధేయతే రాజుకు గొప్ప బలం. అవునా కాదా? అలాగుననే యూదులుగా దేవదేవుని తన రాజుగా ప్రకటించిన యూదులు ప్రభువు పట్ల అదే పలుకులు, నువ్వే మా రాజువు, నువ్వే మా ప్రభువున పలుకులను విధేయతతో చూపించున్నంటే దేవాది దేవుడు సిలువెక్కితే విషయం చూడండి. కానీ తాను కాస్తో కోస్తో ధైర్యంతోనే సిలువ గద్దెక్కుండేవాడు. మొత్తం అందరూ చేతులు వదిలేశారు నువ్వు వద్దని. అప్పుడు ప్రభు ఏమైపోతాడు చెప్పండి? మానసికంగా ప్రభు తనలో తానే సిలువేసేసుకున్నాడంట. అందుకే ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క ఖర్జూరపు మాటల యొక్క స్థితిని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మానవుని యొక్క మాటలంట ఈత మాటలలో గ్యాప్ ఉంటుందా చెప్పండి? ఏ చోట ఏలు పెడదామనుకున్నా ముళ్ళు గుచ్చుకుంటాయి. ఎందుకంటే అంత పగడబందీగా తన యొక్క ముళ్ళతో ఆ ప్రదేశమును కప్పేసుకుంటుంది. అలాగే మానవుల మాటలు కూడా అంట వాళ్ళ వెనకాల ఉన్న లోపాలు కనిపించకుండా ముద్దుగా కప్పేస్తాయట. అది ఏదో చూద్దామని చేయి పెడితే ఏం చేస్తాయి? ఒక స్కుమను గుచ్చుకుంటాయి. దేవుని ఆంతర్యములకు అందనటువంటి అదే పని కూడా వారు ఆ రోజు చేశారట. ఆ సౌండ్లో ప్రభు తనను తానే మైమర్చిపోయాడు. చివరికి ఏం చేశారు? సడన్గా చెయ్యి వదిలేశారు. అందుకే ప్రియ విశ్వాసులారా, విధేయత
విధేయత చూపుటకు గల లక్షణము ఈ యొక్క ఖర్జూరపు మట్టల కలిగి ఉన్నదన. అలాగనే మూడవది రక్షణ. రక్షణ. ఈ సృష్టిలో ఏ చెట్టైనా చూడండి, ఏ చెట్టునైనా చూడండి, దాని యొక్క ముళ్ళును జాగ్రత్తగా మనం చూసుకుంటూ ముందరికి వెళ్తాం. కానీ ఈ యొక్క ఖర్జూరపు మట్టల ముళ్ళు ఉంటాయి చూడండి, ఒక ముళ్ళు తప్పిస్తే ఇంకొకటి దిగిపోద్ది. ఎందుకంటే ఏ పక్క చూసినా ముళ్ళే ఉంటాయి తప్ప, ఏ పక్క చూసుకున్నా తెప్పలే ఉంటాయి తప్ప పప్పలు దొరకవు. అంత పగడబందీగా ఏర్పాటు చేయబడతాయి. ప్రభు రక్షణ కూడా అలాగుననే అట, మానవ తలంపులు కూడా అలాగుననే అట. ప్రియ విశ్వాసులారా, అందుకే ఈ శుభకర పరిశుద్ధ దినమందు దేవుని వాక్యం ఆచరించుచున్న మీ అందరికీ మొదటి లక్షణము అలంకరించుకొనుట. మన మృదువైనటువంటి పాపపు కలితమైన తలంపులకు, ముళ్ళ వంటి స్వభావములకు దేవుడు తన పువ్వు వంటి స్వభావం ఏం చేశాడు చెప్పండి? తొడిగించిన వాడై ఉన్నాడు. రెండవది విధేయత. ఎంత ఏమైనను, ఎలాగునను దేవునిలో ఎంత ఉన్నను ఆఖరి వరకు అదే తత్వముతో ఉండాలని, పాపములు ఎంత పగడబందీగా సాతాను స్కెచ్ చేస్తాడో రక్షణలో కూడా మనం కూడా అంతే పగడబందీగా స్కెచ్ చేయాలట. రెండవది విధేయత, మూడవది రక్షణ. ఇదే ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రియ విశ్వాసులారా, ఎంత చేసినా దేవదేవుని యొక్క పనిలోను, ప్రభు యొక్క మాటలోను, ప్రభు యొక్క తత్వములోను రక్షణ భాగ్యమే చూపించాడు తప్ప ఏమాత్రము త్రోసి వేసే స్థితి చూపించలేదు ప్రభు. అందుకే నేటి ప్రభు విశ్వాసులుగా సిద్ధపడే మనము కూడా రక్షణ భాగ్యములు కూడా అంతే స్థిరంగా ఉండాలి. అందుకే దైవజనులు అన్నారు, ప్రభు ఆనాడు ఈ లోకమునకు వచ్చుటకు సిద్ధపడ్డాడు, సిలువ గద్దెనెక్కుటకు సిద్ధపడ్డాడు, మరణమును పొందుటకు సిద్ధపడ్డాడు. అలాగే వధువు సంఘము కూడా ప్రభు యొక్క రాకడలో ఎత్తబడుటకు సిద్ధపడాలి, భక్తిలో సిద్ధపడాలి, తన వరుని చెయ్యందుకునే ఆఖరి క్షణం వరకు సిద్ధపడుతూనే ఉండాలి. అందుకే ఈ వధువేమీ సామాన్యమైనది కాదు. ఆనాడు రాజుకు గొప్ప ఎపలాస్ జరిగింది. అంటే ఈరోజు ఇతమట్లన్నీ వధువు పట్టుకెళ్ళి ఏం చేస్తుంది? నా బంగారు మా ఆయన వస్తున్నాడు, మా ఆయన వస్తున్నాడు, మా ఆయన వస్తున్నాడని ఊరంతా ఏం చేస్తుంది చెప్పండి? కోలాహలం చేసేస్తున్నాం. అవునా కాదా? ప్రియ విశ్వాసులారా, యూదులైన వారు ప్రభువుకు గొప్ప విశ్వాసులుగా ఉన్నారు. వారు యూదులు, ప్రభు యొక్క రాజు. కానీ నేడు మనం వధువు సంఘము కనుక మనకు ఆయన ఎవరు? వరుడు. అవునా కాదా? మనం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం చెప్పండి? వరుడి కొరకు ఎదురు చూస్తున్నాము కనుక వధువు అయినటువంటి మనము పురవీధులలో ప్రభు యొక్క నామమును ఏం చేస్తా ఉన్నాము? ప్రతిధ్వనింప చేస్తూ ఉన్నాము. అందుకే ప్రియ విశ్వాసులారా, అదిగో వస్తూ ఉన్నాడు వరుడు. వరుడి రాకగా ఎదురు చూస్తున్న వధువు సంఘము ధన్యత కలిగినది. కానీ ఇదే వధువు యొక్క రాక కొరకు వరుడే కాక తండ్రి అయిన దేవుడు, సర్వలోక దూతగణములు, సర్వలోకము ఏరి చూస్తూ ఉంది కనుక ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దినమును ప్రభువులో చిగురించగలిగే, మృదువైన మహిమ దేహులుగా మార్చబడగలిగే మహిమ ధన్యత ఈ యొక్క మండలాదివార దినమందు దేవాది దేవుడు మనకందరికి అనుగ్రహింపజేసి దీవించును గాక. ఆమేన్. మహాగరుడ మహోన్నతమైన మా తండ్రి, వెలివేయడు పడినటువంటి మేము, దూరము చేయబడినటువంటి మేము, ఈ లోకములో స్థానము లేనటువంటి మాకు నాయన నీ పరిశుద్ధ రాజ్యములో స్థానము కల్పించిన దేవాదేవ, నీవే నీ కృపను చూపించి నీ యొక్క మహిమ కలిగిన స్థితి చేత నడిపించి దీవెన ఆశీర్వాదాలను కలిగింపచేయము. దయగల దేవాది దేవుడవు కనుక నాయన నీవే ఈ పరిశుద్ధ దినమందు మమ్మలను నీ యొక్క ధన్యతతో నడిపించిన ఆయన మరలా ఈ యొక్క దినములని పరిశుద్ధ వారము ప్రారంభము కనుక ప్రతి విశ్వాసీయునిలో ఏకీభవించగలిగే భాగ్యము ధన్యత ఈ వధువు సంఘములకు మీరు అనుగ్రహింపజేయమని దీవించబడిన మహిమ పొందమని యేసు నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.